ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, ప్రతిరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు నిరీక్షణను పొందుకుంటున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 2-3 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయకాలము జరుగును, సమాప్తమొకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రియులారా, ఇక్కడ యూదుల జీవితాల్లో జరగబోవు సంఘటనలను గూర్చి ఎలాంటి దర్శనం దేవుడు వారికి ఇచ్చాడో ఆ దర్శనం గురించి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ దర్శనాన్ని పరుగెత్తుచు చదువ వీలగునట్లు స్పష్టంగా రాయమన్నాడు. అంటే మనము ఏది కావాలని దేవుని సన్నిధిలో అడుగుతున్నామో, మన జీవితాల్లో ఎలా ఉండాలని మనం దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామో అది చాలా తేటగా ఉండాలి. అందులో మసకబారిన స్థితి అంతమాత్రం కూడా ఉండకూడదని దర్శనము తేటగా ఉండాలి. పరుగెత్తువాడు చదువ వీలగునట్లు ఆ పలక మీద స్పష్టంగా రాయమంటున్నాడు. పరుగెత్తుతూ కూడా ఆ పలక మీద ఆ దర్శనాన్ని చూసినప్పుడు స్పష్టంగా చదవగలగాలి. అంత తేటగా దర్శనం ఉండాలి. అంత తేటగా దర్శనం ఉండి అంత నమ్మకంగా దేవుని మీద కనిపెడుతూ ఉన్నవానికి ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అది ఆలస్యమైన నువ్వు తప్పక నెరవేరుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి, అంత తేట అయిన దర్శనం, దేవుని మీద నమ్మకం, ఈ రెండు నీ హృదయంలో ఉంటే ఒకవేళ దర్శన నెరవేర్పు నీ జీవితంలో ఆలస్యం అవుతుందని నీవు అనుకోవచ్చు, కానీ దేవుడు తెర వెనుక ఆ దర్శన నెరవేర్పు కొరకు కార్యాన్ని చేస్తున్నాడనే విషయాన్ని దేవుడు ఆ వాక్యంలో మనకు చూపిస్తున్నాడు. నీ జీవితంలో ఏ దర్శనం ఉన్నదో, యవనస్తులు భవిష్యత్తు కొరకు దర్శనం, ఒకవేళ కుటుంబంలో పెద్దలైతే పిల్లల జీవితాల కొరకు దర్శనం, లేక కుటుంబం కొరకు దర్శనం, సేవ కొరకు దర్శనం, ఏ దర్శనం ఉందో ఆ దర్శనం తేటగా నీ హృదయంలో ఉండి ఆ దర్శన నెరవేర్పు కొరకు దేవుని మీద ఆనుకొని కనిపెడుతూ ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలస్యమైనప్పటికీ ఆ దర్శనం తప్పక నెరవేరుతుంది, దేవుడు కార్యం చేస్తున్నాడని. కొన్నిసార్లు దర్శనం ఎంత తేటగా ఉన్నా ఆ దర్శన నెరవేర్పును వెంటనే పొందుకోలేకపోవచ్చు. యోసేపుకు బాల్యంలోనే దర్శనాలు కలిగాయి. ఆ దర్శనాలు అన్నదమ్ములతో చెబితే అన్నదమ్ములు అతను గద్దించారు, తల్లిదండ్రులతో చెబితే తల్లిదండ్రులు కూడా గద్దించారు. కానీ యోసేపు ఆ దర్శనాన్ని విడిచిపెట్టలేదు. ఒకవేళ కుటుంబంలో వారికి ఆ దర్శనం మీద ఏమాత్రం కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ యోసేపు హృదయంలో దేవుడు నాటిన దర్శనాన్ని యోసేపు ఎప్పుడు విడిచిపెట్టలేదు. తన హృదయంలో, యోసేపు హృదయంలో ఆ దర్శనం ఎప్పుడు తేటగా ఉన్నది. కనుకనే దేవుడు తనకు తోడుగా ఉండగలుగు జీవితం యోసేపు జీవించి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో యోగ్యమైన జీవితం జీవించి ఆ దర్శన నెరవేర్పును ఒక రోజున పొందుకున్నాడు. ఆ దర్శన నెరవేర్పును పొందుకున్న తర్వాత ఎవరైతే తన దర్శనాన్ని వినినప్పుడు యోసేపును గద్దించారో, ఎవరైతే ఆ దర్శనాన్ని విని చిన్నచూపు చూశారో, అలాంటి అన్నదమ్ములు ఆ తండ్రి కూడా యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు ఔన్నత్యాన్ని చూసి ఆశ్చర్యపడిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, ఈరోజు నీ దర్శనం ఏదైనా ఆ దర్శనం తేటగా ఉందా? ఆ దర్శనం నెరవేర్పు కొరకు దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? అలా అయితే, అలాంటి విశ్వాసం నీకుంటే నీ దర్శనం తప్పక దేవుడు నెరవేరుస్తాడు. ఒకవేళ
ఆ దర్శన నెరవేర్పు ఆలస్యం అవుతుందని నువ్వు అనుకున్నప్పటికీ కూడా తెర వెనుక దేవుడు నీ కోసం కార్యం చేస్తున్నాడు. గమనించాలి, ఆ దర్శన నెరవేర్పు కొరకు కొంత దూరం పరిగెత్తి ఎక్కడో మధ్యలో ఆగిపోవద్దు. అబ్రహాం అదే పని చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నప్పుడు దేవుని ఆలోచనలో ఉన్న దేశము కనాను దేశం. కానీ అబ్రహాము ఆ కుటుంబం వెళ్ళి హారానులో ఆగిపోయారు. హారాను దగ్గరికి వచ్చి ఆగిపోయారు. మరలా దేవుడు హారాను నుంచి అబ్రహామును లేపి ఆ కనాను దేశం పంపించవలసి వచ్చింది. కనుక నీవేదో ఒక పరిస్థితిలో అక్కడ రాజీ పడిపోయి లేక ఇది చాలులే అనుకుని సంతృప్తి పడిపోయి ఆగిపోవద్దు. నీ దర్శనం ఏదైతే ఆ దర్శనం తప్పక దేవుడు నెరవేరుస్తాడు. మధ్యలో ఏదో కొంత పొందుకొని ఆ కొంతలో నువ్వు సంతృప్తి పడిపోయి నువ్వు ఆగిపోవలసిన పని లేదు. దేవుడు తప్పక ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. దేవుడు తెర వెనుక నీ కొరకు కార్యం చేస్తున్నాడు. ఆ దర్శనాన్ని తప్పక నెరవేరుస్తాడు. అయితే ఆ దర్శనం తేటగా నీ హృదయంలో కలిగి ఉండాలి. ఆ దర్శన నెరవేర్పు కొరకు దేవుని మీద ఆధారపడాలి. ఆ రెండు నీ హృదయంలో ఉంటే దర్శనాన్ని నెరవేర్చేవాడు దేవుడు. దేవుని మీద ఆధారపడు. తప్పక నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భవిష్యత్తు కొరకు నీ హృదయంలో దేవుడు నాటిన దర్శనాన్ని తప్పక నెరవేరుస్తాడు. అలాంటి దర్శన నెరవేర్పు నీ జీవితంలో, నీ కుటుంబం కొరకు నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా హృదయాల్లో ప్రతి వారి హృదయాల్లోనూ దర్శనాలు ఉన్నాయి ప్రభువా. ప్రతి వారి హృదయాల్లోనూ ఆశలు ఉన్నాయి ప్రభువా. ప్రతి వారి హృదయాల్లోనూ ఆలోచనలు ఉన్నాయి ప్రభువా. ఆ ఆలోచనలు నీవు నెరవేర్చే దేవుడవు, ఆశలను తీర్చే దేవుడవు, మా దర్శనాలను నెరవేర్చే దేవుడవు ప్రభువా. మేము నమ్ముతున్నాం ప్రభువా, మీ మీద ఆధారపడుతున్నాం. తప్పక ఈ మాటలు విన్న వారందరూ నీ మీద ఆధారపడి ఆ దర్శన నెరవేర్పును పొందుకోగలిగే స్థితి ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని, వారికి వారి కుటుంబాలకు ఆశీర్వాదకరమైన స్థితిని దయచేయమని, అలాగే ప్రభువా వారి కుటుంబాల్లోనూ వారి వ్యక్తిగత జీవితాల్లోనూ ఏ అవసరతలు ఉన్నా అవసరతల్లో సహాయం దయచేయండి. సమస్యలుంటే ఆ సమస్యల్లో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ విన్నవారందరినీ బహుగా దీవించి దర్శన నెరవేర్పులు పొందుకుని సఫలత వైపు నడిపించబడే స్థితిని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.